ఓం నమో వెంకటేశాయ. యదువంశజ నిజనాథ మనువంశజ నిసనాథ గోవింద గోవింద. కృతవసతిరపి దేహే మాతృగర్భే చిరాయ జనిమనుభవసినాద్ధ మాయయా సంవిహీనః. యదుపతిగృహభాగే తామసైః కీర్ణదేశే యదుతచరసి నూనం మాదృశానుగ్రహాయ అని ధరణీభర హరణాతురధిషణాధర కరుణారసవరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినం దేవం సుఖే నమత సాదరం. శ్రీగురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. ప్రథమాధ్యాయంలో దశమస్కంధంలోని మొదటి అధ్యాయంలో కంసుడు ఉగ్రసేనుడు అనే పేరు కలిగిన తన తండ్రిని కూడా చెరసాలలో పెట్టేసి, దేవకీ వసుదేవుల్ని ఎలాగూ పెట్టేశాడు, తన తండ్రిని కూడా చెరసాలలో పెట్టేసి తానే ఎవరూ చెప్పకుండానే ఎవరూ అభిషేకం చేయకుండానే రాజుగా చలామణి అవుతున్నాడు అని చెప్పి పూర్తి చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే సంగతిని ద్వితీయాధ్యాయంలో మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ప్రలంబ బక చాణూర తృణావర్త మహాశనై ముష్టిక అరిష్ట ద్విపద పూతనా కేశి ధేనుకై. ఈ కంసుడు ఈ ఉదంతం తర్వాత పూర్తిగా రాక్షసులతో కలిశాడు. వాళ్ళు ప్రలంబాసురుడు, బకాసురుడు, చాణూరుడు, తృణావర్తుడు, మహాశనుడు అంటే అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన అనే స్త్రీ రాక్షసి, కేశి అనేటువంటి ఒక రాక్షసి, ధేనుకాసురుడు అనే ఇంకో రాక్షసుడు, మొత్తం వీళ్ళు 11 మంది. వీళ్ళతో బాగా కలిశాడు. ప్రలంబ బక చాణూర తృణావర్త మహాశనై ముష్టికారిష్ట ద్వివిధ పూతనా కేశి ధేనుకై. అన్యైశ్చ అసురభూపాలై బాణభౌమాదిభిర్యుత యదూనాం కదనం చక్రే బలీ మాగధ సంశ్రయ. వీళ్ళతో కలిసి అన్యైశ్చాసురభూపాలై, వీళ్ళందరూ బహుశా ఇతను చేతపడి లాంటి ప్రయోగాలు ఏవో ప్రాక్టీస్ చేసి ఆ ప్రయోగాలతో వశపరుచుకున్నటువంటి రాక్షసులు, కొంతమంది ఇతని సేవకులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ముష్టికుడు, చాణూరుడు మొదలైన వాళ్ళు. కొంతమంది ఈయన చేసిన ప్రయోగాలకి వశమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కాక అన్యైశ్చ అసురభూపాలై, రాక్షసులుగా ఉండి రాజులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో బాణాసురుడు ఒకడు ప్రసిద్ధుడు, అలాగే భౌముడు భూమి కుమారుడైనటువంటి నరకాసురుడు, వీళ్ళందరూ కూడా ఇతనితో కలిశారు, లేదా వాళ్ళందరితో ఈయన కలిశాడు. అన్యైశ్చ అసుర భూపాలై బాణ భౌమాదిభిర్యుత. కలిసి ఏం చేశాడు అంటే యదూనాం కదనం చక్రే,
బలి మాగధ సంశ్రయ. ఈ ఆసుర బలమంతా కలిసి వచ్చేసరికి యాదవుల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. యదూనాం కదనం చక్రే. ఈ బలం బలి బాగా కలిసి వచ్చేసరికి యాదవుల మీద యుద్ధం చేసి మాగధ సంశ్రయ, మగధ రాజ్యం వాళ్ళని కూడా తనతో పాటు కలుపుకుని వాళ్ళ మీద యుద్ధాన్ని బాగా పెంచేశాడు. అన్యైశ్చాసుర భూపాలైర్బాణ భౌమాదిభిర్యుత యదూనాం కదనం చక్రే బలి మాగధ సంశ్రయ. ఏ పీడితా నివివిషు కురు పంచాలకేకయాన్ శాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోసలానపి. తే పీడితా, ఈ రాక్షసులందరూ మీదపడి పీడిస్తూ ఉండేసరికి యాదవులు పీడితా, ఆ బాధల్ని తట్టుకోలేక నివివిషు, ఎక్కడెక్కడో దాక్కున్నారు. కురు పంచాల కేకయాన్, కొంతమంది కురు దేశానికి పారిపోయారు, కొంతమంది పంచాల దేశానికి పారిపోయారు, కొంతమంది కైకేయ దేశానికి పారిపోయారు. శాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోసలానపి, వేర్వేరు రాజ్యాలకి పారిపోయారు. చెట్టుకొకరు పొట్టుకొకరు అన్నట్టు పారిపోయారు. తే పీడితా నివివిషు కురు పంచాల కేకయాన్ శాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోసలానపి. పారిపోయిన వాళ్ళు అదృష్టవంతులు, పారిపోలేని వాళ్ళదే అసలు సిసలు బాధ. ఏకేతమనురుంధానాః జ్ఞాతయః పర్యుపాసతే హతేషు షట్సు బాలేషు దేవక్యా ఔగ్రసేనినా. ఏకే, కొంతమంది ఎక్కడికి పారిపోలేక, రాజ్యం విడిచి వెళ్ళలేక, అంతకాలం వాళ్ళు చేస్తూ వస్తున్నటువంటి రాజసేవని వదిలిపెట్టుకోలేక, రాజ్యం పాడైపోతుందేమో అని భయాన్ని మనసులో నుంచి తీసుకోలేక అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండాలంటే వాళ్ళకి నియమం ఏంటి? కంసుణ్ణే అనుసరించాలి. దాంతో వాళ్ళు ఆ పని కూడా చేశారు. తమనురుంధానాః, ఎందుకంటే జ్ఞాతయ, వాళ్ళేమో బంధువులు, దగ్గర బంధువులు, ఆ రాజ్యంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు, లేదా తండ్రి తాతల దగ్గర నుంచి రాజ్యంలో ఉంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కడికి పారిపోతాము అని అనుకున్నారు. వాళ్ళలో మహాభక్తుడైనటువంటి అక్రూరుడున్నాడు. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు పర్యుపాసతే, జాగ్రత్తగా వాళ్ళ ధర్మం చెడిపోకుండా, వాళ్ళ సేవాధర్మం చెడిపోకుండా, అలాగని కంసుడు చెప్పే ప్రతి అధర్మాన్ని చేయకుండా, లేదా కంసుడు అధర్మమే చెప్పనివ్వకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నారు. కంసుడు చుట్టూ చేరుతూ నీకు మేము దాసులం అన్నట్లు ఉన్నారు, కానీ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఇలా సాగుతూ ఉండగానే హతేషు షట్సు బాలేషు దేవక్యాః ఔగ్రసేనినా, దేవకి గారికి 6 పురుళ్ళు వచ్చినాయి. 6 పురుళ్లలో 6 మగపిల్లలు పుట్టారు. 6 మగపిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని జాతం అహన్ అని పుట్టినవాడిని పుట్టినట్టుగా మట్టు పెడుతున్నాడు కంసుడు. ఔగ్రసేనిన, ఉగ్రసేనుడు కుమారుడైనటువంటి కంసుడు ఈ తన చెల్లెలే అయినటువంటి దేవకి తాలూకు 6 గర్భాలని చిదిమేశాడు. ఏకేతమనురుంధానాః జ్ఞాతయః పర్యుపాసతే హతేషు షట్సు బాలేషు దేవక్యా ఔగ్రసేనినా. సప్తమో వైష్ణవంధామ యమనంతం ప్రచక్షతే గర్భో బభూవ దేవక్యాః హర్షశోక వివర్ధనః. 7వ గర్భం కూడా వచ్చింది ఈ లోపల. సప్తమో గర్భో బభూవ. ఈ 7వ గర్భంలో వైష్ణవంధామ, శ్రీమన్మహావిష్ణువు యొక్క ఒక అంశ ప్రవేశించింది. ఈ అంశకి పేరు అనంతః లేదా వాసుకి లేకపోతే ఆదిశేష అని కలకి పేరు. ఈ ధామకి పేరు యమనంతం ప్రచక్షతే. ఈయన్ని అనంతః ఆదిశేష అని పిలుస్తూ ఉంటారు. అలాంటి వాసుదేవుడి యొక్క కళ ఒకటి గర్భంలోకి ప్రవేశించింది. ఈ విషయం అందరికీ తెలియదు, సుమారుగా దేవకి కూడా తెలియదు. గర్భో బభూవ, ఆవిడికి తెలిసినంత వరకు గర్భం అనేది వచ్చింది దేవక్యాః. గర్భం వచ్చిన తర్వాత ఈ దేవకికి ఒకవైపు అమ్మ కడుపు వచ్చింది అని తల్లిగా సంతోషం, హర్ష, ఈ గర్భం వచ్చింది కదా దీన్ని కూడా అతను తుంచేస్తాడు అనేటువంటి శోకం, బాధ, ఈ 2 సమానంగా వచ్చినాయి. ఈ రెండిటిని హర్ష శోక వివర్ధన, ఈ రెండిటిని పెంచుతూ, సంతోషాన్ని పెంచుతూ అలాగే బాధను కూడా పెంచుతూ ఈ గర్భం అనేది మాత్రం దేవకికి వచ్చింది. సప్తమో వైష్ణవంధామ యమనంతం ప్రచక్షతే గర్భో బభూవ దేవక్యాః హర్షశోక వివర్ధన. భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. భగవానపి విశ్వాత్మ, ఆయన భగవంతుడు కూడా సర్వాత్మకుడు కదా.
సర్వాత్మకుడికి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది అనే సంగతి తెలుసు కదా. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది, ఒకవైపు దేవకికేమో అన్నగారి దగ్గర నుంచి భయం పొంచి ఉంది, మరొక వైపు యాదవులందరికీ కంసుడి ద్వారా భయం అనేది ఏర్పడింది. చెట్టుకొకరు పుట్టుకొకరు అని పారిపోయారు. విదిత్వా కంసజం భయం, అయ్యో కంసుడి వలన ఇంత భయం మన వాళ్ళకే వచ్చింది అని పాపం ఆయన బాధపడ్డాడు. యదూనాం నిజనాథానాం, ఈ యాదవులందరూ కూడా దేవతాంశలతో ఉన్నవాళ్ళు కొంతమంది, మానవులే కొంతమంది, ఎవరైనా సరే ఈ యాదవ వంశంలో పుట్టబోయేటువంటి శ్రీకృష్ణుడే నాథుడుగా కలిగిన వాళ్ళు, శ్రీకృష్ణుణ్ణే నమ్ముకుని ఉన్నవాళ్ళు. ఈ నమ్ముకోవటం అనేది మా వంశంలో శ్రీకృష్ణుడు మహానుభావుడు జన్మిస్తాడు అని చూచాయగా తెలుసుకుని నమ్మిన వాళ్ళు కొంతమంది, కొంతమంది పుట్టిన తర్వాత నమ్మిన వాళ్ళు, ఆయన లీలలు చూపించిన తర్వాత నమ్మిన వాళ్ళు. ఎవరైనా సరే నిజనాథాః. ఈ అశరీరవాణి వ్యవహారం మొత్తం పాకిపోతుంది కదా. ఆ పాకిన వ్యవహారంలో ఓహో శ్రీమన్మహావిష్ణువు జన్మిస్తాడు, శ్రీమన్మహావిష్ణువు అవతరిస్తాడు మన వంశంలో అనే సంగతి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి పుట్టబోయేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువుని నాథుడుగా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కష్టం వచ్చింది. పుట్టిన తర్వాత లీలలు చూపించిన తర్వాత నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తుల్లో అలాంటి మంచి మంచి వాళ్లే కదా, కాబట్టి వాళ్ళకి కష్టం వచ్చింది అని ఆయన కొంచెం బాధపడ్డాడు. బాధపడి యోగమాయాం సమాదిశత్, యోగమాయను పిలిచి యోగమాయకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. భగవానపి విశ్వాత్మ విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. ఏమని ఆజ్ఞ జారీ చేశాడు? గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిరలంకృతం రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అన్యాశ్చ కంస సంవిఘ్నాః వివరేషు వసంతి. గచ్చదేవి, ఓ మాయా, నువ్వు మొదలు అర్జెంటుగా భూలోకానికి వెళ్ళు. వ్రజం, అందులోనూ భూలోకంలో బృందావనం ఉంది, బృందావనానికి వెళ్ళు. బృహద్వనం అనే పేరుతో ఉండేటువంటి ఆ వనానికి వెళ్ళు. భద్రే, నువ్వు వెళితే అందరికీ మంచి జరుగుతుంది. గోపగోభిరలంకృతం, ఆ బృహద్వనం లేదా వ్రజం అనేటువంటి ప్రాంతం గోపాలకులు అలాగే గోవులు వీటితో నిండి ఉంది, వాటితో అందంగా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళు. అక్కడ రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే, నందుడు ఆ గోకులానికి రాజైతే ఆ నందుడి యొక్క పాలనలో ఆయన యొక్క రక్షణలో రోహిణి అని వసుదేవుడి యొక్క ఒక భార్య ఉంది. రోహిణి వసుదేవస్య భార్య ఆస్తే నందగోకులే, ఈ నందుడి యొక్క పాలనలో ఉంది. నందుడి యొక్క పాలనలో ఎందుకుంది అంటే అప్పటికే యాదవులందరూ భయపడి అక్కడ దాక్కున్నారు కదా. ఈ రోహిణి నందుడి యొక్క పాలనలో ఇక్కడ దాక్కునుంది, నందగోకులంలో దాక్కునుంది. అన్యాశ్చ కంస సంవిఘ్నాః వివరేషు వసంతి. వసుదేవుడి యొక్క మిగతా భార్యలు లేదా వసుదేవుడి యొక్క భార్యలే కాక మిగతా వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, వీళ్ళందరూ కూడా కంసుడంటే భయపడిపోయి కంసుడి యొక్క ధాటికి తట్టుకోలేక అక్కడక్కడ వివరేషు, అక్కడ పాతాళాల్లోనో గుహల్లోనో అక్కడక్కడ దాక్కున్నారు కదా. నీకు తెలుసు, నాకు తెలుసు కదా. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ కాపాడటానికి, అందులో ప్రధానంగా ఒక పని చేయటానికి నువ్వు భూలోకానికి, అందులోనూ వ్రజానికి వెళ్ళు. గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిరలంకృతం రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అన్యాశ్చ కంస సంవిఘ్నాః వివరేషు వసంతి. అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మామకం తత్ సన్నికృష్య రోహిణ్యాః ఉదరే సన్నివేశయ. దేవకీదేవి యొక్క గర్భంలోంచి గర్భాన్ని అంటే లోపల పెరుగుతున్నటువంటి శిశువుని నువ్వు తీసేసి, దేవక్యాః జఠరే గర్భం శేషాఖ్యం, అది శేషాఖ్యం ధామ మామకం, నా యొక్క అంశ, నా యొక్క కళ, ఆదిశేషుడు అనే పేరుతో పిలువబడుతున్నటువంటి కళ, దాన్ని నువ్వు అక్కడి నుంచి తీసేసేయి. తీసి తత్ సన్నికృష్య రోహిణ్యాః ఉదరే సన్నివేశయ, రోహిణీ తాలూకు గర్భంలోకి ప్రవేశపెట్టు. మామూలుగా అయితే ఒక తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తే ఇంకా శిశువు లేనట్టే, కానీ నీ చేతిలో ఈ పని జరుగుతుంటే అదేమీ తేడా రాదు, ఆ శిశువుకి ఏమీ ప్రమాదమేం రాదు, ప్రమాదం వచ్చినట్లు కాదు. అదే సమయంలో ఆ శిశువు కూడా సామాన్యుడు కాడు, ఆయన సాధారణ జీవుడు కాడు, ఆయన నా యొక్క అంశ, నా యొక్క అనంత కళ అది. అందువల్ల ఏమీ ఇబ్బంది ఉండదు, ఆ శిశువుకి హాని ఏమీ జరగదు. నీ మాయాబలంతో దేవకీ గర్భంలోంచి శిశువుని తీసుకెళ్ళి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టు.
దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మామకం తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ. నువ్వు ఆ పని చేసిన తర్వాత అథాహం అంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. నువ్వు ఆ పని చేసిన తర్వాత అథ అహం నేను అంశభాగేన నా యొక్క అంశాలన్నిటితోనూ కలిసి నా యొక్క చైతన్య స్వరూపంతో సహా కలిసి దేవక్యా పుత్రతాం దేవకీ పుత్రుడిగా అవతరించబోతాను. శుభే అందరికీ మంచి చేసేటువంటి ఓ మాయా అహం ప్రాప్స్యామి నేనేమో దేవకీ గర్భంలో పెరిగి లేదా దేవకీ గర్భంలోంచి బయటకు వచ్చినట్లుగా చేసి నేను బయటకు వస్తాను. నువ్వేమో త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. నందుడి యొక్క భార్య యశోద అని ఉంది, ఆ యశోదకి కూతురుగా నువ్వు పుట్టు. అథాహమంశభాగేన దేవక్యా పుత్రతాం భజే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. అయితే ఇంత పెద్ద పని చెప్తున్నాను కదా, ఇంత పెద్ద పని చేస్తే స్వామి చెప్పినటువంటి ఈ పని చేస్తే నాకేం లాభం అని నువ్వేం ఆలోచించబోకు, నీకు చాలా పెద్ద వరాలను ఇస్తున్నాను నేను అని 2-3 శ్లోకాల్లో వరాలు ఇచ్చాడు. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీం ధూపోపహార బలిభి సర్వకామవరప్రదాం. నువ్వు గనక నేను చెప్పినట్లు చేస్తే అర్చిష్యంతి మనుష్యాస్త్వం మనుష్యులందరూ మానవులందరూ కూడా నిన్ను పూజిస్తారు. ఏమనుకుని పూజిస్తారు, ఎలా పూజిస్తారు అంటే సర్వకామ వరేశ్వరీం ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక తీర్చగలిగినటువంటి మహానుభావురాలు అనే ఉద్దేశ్యంతో పూజిస్తారు. ఎలా పూజిస్తారు? ధూప ఉపహార బలిభి. అబ్బో ధూపాలే సమర్పిస్తారా, ఉపహారాలే సమర్పిస్తారా, బలులు అంటే పుష్పాలు అవన్నీ కూడా తీసుకొస్తారా, చాలా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేస్తారు. సర్వకామ వరప్రదాం నిన్ను కోరిన కోరికలను తీర్చేటువంటి దేవతగా భావించి కొలుస్తారు, చక్కగా కొలుస్తారు. ఇది నేను నీకు ఇచ్చే వరం. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీం ధూపోపహార బలిభి సర్వకామవరప్రదాం. అందులోనూ ఒక రూపంతో ఒక పేరుతో నిన్ను పూజించటం అని కాదు, రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో నిన్ను పూజిస్తారు. నామధేయాన్ని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ. నామధేయాన్ని కుర్వంతి నీకు పేర్లు పెడతారు, స్థానాని చ నీకు ప్రత్యేకించి ఒక్కొక్క స్థానాన్ని ఏర్పాటు చేస్తారు, నీకు మంచి మంచి క్షేత్రాలు ఏర్పాటు చేస్తారు, నీకు దేవాలయాలు కడతారు, కట్టి నరహ భువి మానవులందరూ కూడా భూమిలో నిన్ను పూజిస్తారు. నీకు రకరకాల పేర్లు పెడతారు. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ. దుర్గా అని పేరు పెడతారు. అసలు నిన్ను చేరటమే చాలా కష్టం అనే అర్థం వచ్చేటట్లుగా నీకు దుర్గా అని పేరు పెట్టుకుంటారు. భద్రకాళి అంటే భద్రం కలయతి భక్తానాం తనను చేరినటువంటి భక్తులకి మంచిని చేస్తుంది అనే అర్థంలో నిన్ను భద్రకాళి అని కూడా పిలుస్తారు. లేదా మంగళప్రదంగా ఉండేది అలాగే నల్లగా ఉండేది అనేటువంటి అర్థంలో భద్రాచ కాళీచ భద్రకాళి అనే అర్థం వచ్చేటట్లుగా నిన్ను భద్రకాళి అని పిలుస్తారు. విజయ అంటే ఎవరైనా సరే నిన్ను చేరితే వాళ్ళ తాలూకు కష్టాల మీద గెలుపుని అందిస్తావు అనే అర్థం వచ్చేటట్లుగా నిన్ను విజయ అని కూడా పిలుస్తారు. లేదా దైత్యుల్ని సంహరించి మానవులకు వచ్చేటువంటి కష్టాల మీద వాళ్ళకు విజయాలను సాధించి పెడతావు అనే అర్థంలో నీకు విజయ అని పేరు పెడతారు. విష్ణో నా యొక్క శక్తివి అనేటువంటి అర్థంలో విష్ణోశక్తి అనే అర్థంలో వైష్ణవి అని కూడా నిన్ను పిలుస్తారు. ఇవన్నీ మన భాషలో చెప్పుకోవాలి అంటే పార్వతీ అమ్మవారికి ఉండేటువంటి పేర్లు. ఆవిడికి వైష్ణవి నారాయణి అనే పేర్లు కూడా ఉన్నాయి. అవి ఈ విధంగా తీసుకురావాలి. విష్ణువు తాలూకు శ్రీమన్ మహావిష్ణువు తాలూకు శక్తి అనే అర్థంలో వైష్ణవి అని నిన్ను పిలుస్తారు. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ. ఇంతేకాదు కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదా ఇది అంబికేతి చ. ఇలా ఇంకా కూడా 10 పేర్లు నీకు పెడతారు.
కుముద అని నీకు పెడతారు. కౌ కౌ అంటే భూమిలో ముదం సంతోషం దదాతి ఇది కుముద అనే అర్థంతో నిన్ను పిలుస్తారు. కుముద. చండిక శత్రుషు చండతి అంటే కోపం కరోతి. నిన్ను చేరిన వాళ్ళు భక్తులైతే ఆ భక్తుల తాలూకు శత్రువుల మీద నువ్వు కోపాన్ని చూపిస్తావు, వాళ్ళకి శత్రువులను ఉండనివ్వవు అనే అర్థంలో నిన్ను చండిక అని పిలుచుకుంటారు. కృష్ణ అంటే కృష్ణుడి యొక్క భగిని, కృష్ణుడి యొక్క చెల్లెలు అనే అర్థంలో కృష్ణ అని కూడా పిలుస్తారు. ఎలాగో నాకు నువ్వు చెల్లెలు వరుసలో పుడతావు కాబట్టి కృష్ణ అని పిలుస్తారు. నల్లగా ఉంటావు కాబట్టి కూడా నిన్ను కృష్ణ అని పిలుస్తారు. మాధవి అంటే మధువంశంలో పుట్టిన దానివి కాబట్టి, నందుడు కూడా మధువంశానికే చెందినవాడు అని ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి మధువంశంలో పుట్టిన దానివి కాబట్టి మాధవి అని పిలుస్తారు. అలాగే మధు అని నా పేరు, నాకు చెల్లెలుగా పుట్టావు కాబట్టి మాధవి అని కూడా పిలుస్తారు. ఇది కాక కన్యక అని పిలుస్తారు. కన్యక అంటే కం సుఖం నయతి ఇది కన్యక. చాలా సుఖాలను మానవులకు చేరిన మానవులకు, భక్తులుగా చేరిన మానవులు సుఖాలను ఇస్తావు అనే అర్థంలో కన్యక అని నిన్ను పిలుచుకుంటారు. లేకపోతే కనతి తత్తద్రూపేణ దీప్యతే, వేరువేరు రూపాలలో ఉండేటువంటిది అనే అర్థంలో కూడా కన్యక అని నిన్ను పిలుచుకుంటారు. మాయా, సందేహమే లేదు, నువ్వే మాయవి, మాయాస్వరూపిణివి కాబట్టి మాయా అని కూడా నిన్ను పిలుస్తారు. ఇంకో విధంగా చెప్పుకోవాలి అంటే మాయ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకు శక్తివి కాబట్టి నీకు మాయా అనే పేరుని వాళ్ళు పెడతారు. లేదా మీయతే కర్మాణి కార్యాన్యథానుపపత్యా జ్ఞాయతే, ఈ నీ మాయాస్వరూపం అనేది ఎవరికి కంటికి కనిపించదు. ఏదైనా ఈ ప్రపంచం తాలూకు సృష్టి జరిగితే ఈ సృష్టి యొక్క మూల కారణం ఏంటి అని విచారణ చేసుకుంటూ ఉండగా జడ పదార్థం అనేది కూడా సృష్టికి మూల కారణం కావాలి అంటే ఆ జడ పదార్థంగా మూల ప్రకృతిగా నిన్ను అనుమానంతో తెలుసుకోవాల్సిందే, ఊహతో తెలుసుకోవాల్సిందే తప్ప నువ్వు ప్రత్యేకించి కంటికి కనిపించవు అనే అర్థంతో కూడా నిన్ను మాయా అని వాళ్ళు పిలుచుకుంటారు. నారాయణి అని పిలుస్తారు. రెండు అర్థాల్లో నారాయణుడి యొక్క చెల్లి అనే అర్థంలో పిలుస్తారు. ఇది కాక నరస్య జనసముదాయస్య అయనం ప్రవృత్తి, మామూలుగా మనుషులందరికీ క్రియలనేవి ఉంటాయి కదా, ఆ క్రియలు జరగటానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే నువ్వే అని తేలుతుంది. క్రియలు ఎందుకు జరుగుతాయి? క్రియలు వ్యాపకుడైనటువంటి ఆత్మస్వరూపంలో క్రియలు ఎందుకు పుట్టుకొస్తాయి? వ్యాపకమైన ఆత్మస్వరూపంలో క్రియలు పుట్టాలి అంటే ఆ ఆత్మకి ఏదో ఒక పరిచ్ఛేదం అనేది రావాలి. అలా పరిచ్ఛేదం అనేది నీ వల్లే వస్తోంది కాబట్టి నీవే నరాణం ప్రవృత్తిం నయసి అనే అర్థంలో నారాయణి అనే పేరుతో పిలువబడతావు. నారాయణి, ఈశాని, నువ్వు సర్వసమర్థురాలవి అని జనాలు నమ్ముతారు. నమ్మి నిన్ను ఈశాని అని ఆ అర్థంతో కొలుస్తారు. శారద అంటే జ్ఞానేన శీర్యతే, జ్ఞానం అనేది వస్తే కానీ మాయ అనేది తొలగిపోదు. ఆ తొలగిపోయేటువంటి మాయను పోగొట్టే జ్ఞానాన్ని ఇచ్చేదానివి కాబట్టి నీకు శారద అని పేరు వస్తుంది. లేదా శరత్కాలంలో ప్రత్యేకించి నిన్ను పూజించాలి కాబట్టి శారద అనైనా నిన్ను పిలుచుకోవచ్చు. అలా నిన్ను పిలుస్తారు శారద. అలాగే అంబికేతిచ, ఏదైనా కష్టం వస్తే ఎవరైనా సరే అమ్మా అని పిలుస్తారు కదా, అలా నిన్ను అంబా అని పిలవాలి సంస్కృతంలో. అంబతి దుఃఖే సతి అంబియతే, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే నిన్నే పిలుస్తారు కాబట్టి నీకు అంబిక అని పేరు వస్తుంది. అలా నీ యొక్క గుణగణాలతో నీకు ఇలా పేర్లు పెడతారు వాళ్ళు. పేర్లు పెట్టి ఆయా పేర్లతో స్థానాలను ఏర్పాటు చేస్తారు. శారదా అమ్మవారికి ఒక గుడి, చండికా అమ్మవారికి ఒక గుడి, లేదా మాధవి అనే ఆవిడకి ఒక గుడి, కన్యక ఆవిడకి ఒక గుడి అని ఇలా స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఆ స్థానాల్లో నిన్ను చాలా విశేషంగా వాళ్ళు కొలుచుకుంటారు, నీకు చాలా ఉపచారాలు చేస్తారు అని వరాలు ఇచ్చాడు. కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ. ఇంతేకాదు నీ యొక్క ఈ విశేషమైన క్రియ వల్ల ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి దేవకీ గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుకు కూడా పేరు వస్తుంది.
గర్భసంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛ్రయాత్. గర్భం దేవకి నుంచి రోహిణికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి గర్భ సంకర్షణాత్ తం వై ప్రాహు ఆయనకి పేరు వస్తుంది. ఏమని? సంకర్షణ అని పేరు వస్తుంది. సంకర్షణం భువి ప్రాహు, భూలోకంలో ఆయనకి సంకర్షణ అని పేరు రావటానికి ఈ గర్భ సంకర్షణం అనేది కారణం. అది నీ చేతుల్లోనే ఉంది, నీ వల్లే ఆయనకు ఆ పేరు వస్తుంది. రామేతి లోకరమణాత్. దేవకీ గర్భంలో పెరిగితే ఆయన ఉండటమే కష్టం. కంసుడు యొక్క నియమాల ప్రకారం ఉంచడు. ఉంచకపోతే ఇంకా ఎవరిని సంతోషపెడతాడు? ఎవరిని సంతోషపెట్టలేడు. కానీ ఆయన సంతోషపెట్టడానికే పుట్టినవాడు. లోకరమణాత్, లోకాలను సంతోషపెడతాడు అనే అర్థంలో ఆయనకి రామ అనే పేరు రావాలి. అది రావాలి అంటే నీ క్రియే కావాలి. నువ్వు ఈ గర్భాన్ని ఇక్కడి నుంచి రోహిణికి ట్రాన్స్ఫర్ చేస్తేనే అక్కడ పెరిగినటువంటి ఆ శిశువు పెరుగుతాడు, పెరిగి అందరినీ సంతోషపెడతాడు. కాబట్టి రామ అనే పేరు ఆయనకి రావటానికి కూడా నీ క్రియే కారణమవుతుంది. బలం బలవదుచ్ఛ్రయాత్, ఆయనకి బలరామ అని పేరు, లేదా బలహ అని కూడా పేరు. ఆ బలవంతుల్లో కల్లా చాలా శ్రేష్ఠుడు అని ఆయనకి పేరు వస్తుంది. దానికి కూడా పరంపరగా నువ్వే కారణమవుతావు. ఎలా కారణమవుతావు అంటే, ఇలా దీన్ని తట్టుకుని, కంసుడిని తట్టుకుని మరి ఒక గర్భం నుంచి మరొక గర్భానికి ప్రయాణం చేసి మరీ బలంగా పుట్టాడు అనే అర్థంలో తర్వాత ఈ విషయం తెలిస్తే బలహ అని పేరు పెడతారు. దానికి కూడా నీ క్రియలే కారణమవుతాయి. నీకే చాలా పేర్లు వస్తాయి, నీ వల్ల నా కళకే చాలా పేర్లు వస్తాయి అని చెప్పాడు. గర్భసంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛ్రయాత్. సందిష్టైవం భగవతా తథేత్యోమితి తద్వచః ప్రతిగృహ్య పరిక్రమ్య గాం గతా తత్తథా కరోత్. ఈ రకంగా పరమాత్మ ఆదేశించేసరికి సందిష్టా ఏవం భగవత, పరమాత్మే ఇంత ఆదేశం ఇచ్చిన తర్వాత తథా ఇది, అట్లాగే కానీ అని చెప్పింది మాయ. ఓమితి, నువ్వు చెప్పింది నేను ఎప్పటికీ కాదనను కదా అని చెప్పి మరొకసారి దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఓమితి, అలాగే చేస్తాను అని చెప్పి తద్వచః ప్రతిగృహ్య, ఆయన మాటని శిరస్సును దాల్చి పరిక్రమ్య, ఆయనకు ఒకసారి నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం చేసుకుని గాంగత, భూమికి వచ్చేసింది వెంటనే. తత్తథా అకరోత్, ఆయన చెప్పినట్లుగా చేసేసింది. సందిష్టైవం భగవతా తథేత్యోమితి తద్వచః ప్రతిగృహ్య పరిక్రమ్య గాంగత తత్తథా కరోత్ అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించుకుని, చర్చించుకుని, నిర్ణయించుకుని పైకి వెళ్ళాలి. ఎవరి మాయ, ఎవరి పరమాత్మ? మాయ అనేదాన్ని మనం మూల ప్రకృతిగా ఇంతవరకు అర్థం చేసుకుంటూ వచ్చాము. మూల ప్రకృతిగా అర్థం చేసుకున్నటువంటి మాయని ఈయన పిలిచాడంటున్నారు. ఈయన పరమాత్మ, ఈయన చేతనుడు. పిలవటం అనేది వరకు కుదిరితే కుదరవచ్చు, కానీ ఈయన ఆదేశం ఇవ్వటం, ఆదేశాన్ని జడంగా ఉండేటువంటి మాయ పాటించటం అనేది ఎంతవరకు కుదురుతుంది? జడాలకు ఆదేశం మనం ఇవ్వలేము. జడవర్గానికి మనం ఆదేశం, ఆజ్ఞ అనేదాన్ని ఇవ్వలేము. ఆజ్ఞ అనేది జరగాలి అంటే ఎదురుకుండా ఉండేటువంటి వ్యక్తి కూడా చేతనుడు అవ్వాలి. మాయ ఏమో చేతనురాలు కాదు, ఈవిడ జడవర్గానికి నాయకురాలు. ఈవిడికి ఈయన ఏం ఆదేశం ఇచ్చాడు, ఏం ఆదేశం ఇస్తే ఈవిడేం చేసింది అనేది ఇక్కడ మనం తేల్చుకోవాల్సినటువంటి ప్రశ్న. దానికి సరిగ్గా ఆలోచిస్తే మనం తోచవలసిన సమాధానం, మాయా అంటే కేవలం జడవర్గానికి ప్రతీక, లేదా జడవర్గానికి నాయకురాలైనటువంటి మూల ప్రకృతిని మాత్రమే ఇక్కడ తీసుకోవట్లేదు. ఈ మూల ప్రకృతిలో అంతర్లీనంగా ఉండేటువంటి చైతన్య శక్తిని కూడా కలుపుకునే మాట్లాడుతున్నారు. చైతన్య శక్తి రెండుగా విడిపోయింది. ఒకటి మాయారూపంలో అంతర్లీనంగా ఉండేటువంటి చైతన్య శక్తి. చైతన్య శక్తి అనే దాన్ని కూడా మనం నిర్ణయిద్దాము ఒక్క క్షణం. చైతన్య శక్తితో కూడినటువంటి మాయకి ఆదేశాలను గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైతన్యమైపోయింది కదా, చైతన్య శక్తి అందులో అంతర్లీనంగా ఉంది. అంతర్లీనంగా ఉండేటువంటి ఆ చైతన్య శక్తికే మాయాశక్తి, లేదా అంబ, రుద్రాణి, లేకపోతే కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక ఇలాంటి పేర్లు వస్తాయి. అంటే అంతర్లీనంగా చైతన్య శక్తి ఉండి మాయాశక్తి బాహాటంగా గనక కనిపించే మాట అయితే, మాయాశక్తి ప్రాధాన్యంతో ఉండే మాట అయితే, దానికి ప్రస్తుతం ఇక్కడ పెట్టినటువంటి పేరు అమ్మవారు అనేటువంటి పేరు. అదే పరమాత్మ అంటే
శుద్ధమైనటువంటి పరమాత్మ కూడా ఆజ్ఞలను జారీ చేయలేడు. ఎందుకంటే ఆయనకి ఏమీ అంటదు, ఆయనలో ఏ రకమైన క్రియ ఉండదు. కాబట్టి ఆయన ఏమైనా ఒక పని చేయాలి అంటే ఆయనకు మళ్ళీ మాయా సంబంధం ఉండాలి. అంటే అంతర్లీనంగా మాయాశక్తితో సంబంధం ఉండేటువంటి పరమాత్మనే మనం ఇప్పుడు పరమాత్మ, ఆజ్ఞలు జారీ చేసేటువంటి పరమాత్మ అని పిలుచుకుంటున్నాము. అంటే మాయాశక్తి అంతర్లీనంగా ఉండేటువంటి, చైతన్య శక్తి ప్రధానంగా ఉండేటువంటి రూపం ఆజ్ఞలు ఇచ్చేటువంటి రూపం, మాయాశక్తి ప్రధానంగా ఉండి చైతన్య శక్తి అంతర్లీనంగా ఉండేటువంటి రూపం ఆజ్ఞలను గ్రహించే రూపం. ఈ గ్రంథంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఆ శక్తిని, అంటే మాయాశక్తి అంతర్లీనంగా ఉండి చైతన్య శక్తి ప్రధానంగా ఉండేటువంటి శక్తిని పరమాత్మ అని పిలుచుకున్నాము. మాయాశక్తి ప్రధానంగా బాహాటంగా ఉండి చైతన్య శక్తి అంతర్లీనంగా ఉండేటువంటి రూపాన్ని అమ్మవారు అని పిలుచుకున్నాము. కాబట్టి వీళ్ళిద్దరికీ ఈ రకమైనటువంటి సంబంధం చక్కగా కుదురుతుంది. చైతన్య శక్తి ప్రధానం కాబట్టి ఆజ్ఞలను జారీ చేస్తుంది, మాయాశక్తి ప్రధానంగా ఉంది అమ్మవారిలో కాబట్టి ఆజ్ఞలను గ్రహిస్తుంది, చైతన్య శక్తి కూడా లోపల ఉంది కాబట్టి ఆజ్ఞలను గ్రహించటమే మాత్రమే కాకుండా దాన్ని చక్కగా సమన్వయపరిచి దాన్ని చక్కగా అమలు కూడా పరుస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పటికీ తెలుసుకోవాలి. దీన్ని వేదాంత పరిభాషలో రకరకాలుగా చెప్పుకోవచ్చు, రకరకాలుగా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భానికి తగినట్లుగా ఇంతవరకు చెప్పుకుంటే మనకి చక్కగా సరిపోతుంది. ఒకవైపు తత్వం అనేది కూడా చెడకుండా సరిగ్గా ఉంటుంది, మరొక వైపు కథాభాగం కూడా చక్కగా సాఫీగా సాగుతుంది. మొత్తం మీద సందిష్టైవం భగవత తథేత్యోమితి తద్వచ ప్రతిగృహ్య పరిక్రమ్య గాంగత తత్తథా కరోత్ అని జరిగింది. కానీ ఈ లోపల ఏమైంది, ఈ మాయ కిందకు వచ్చేసేసింది. వచ్చినట్లే ఆ గర్భాన్ని తీసి రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టేసేసింది. పెట్టేసరికి గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగనిద్రయ అహో విశ్రంసితో గర్భ ఇది పౌరాహ విచుక్రుషు. గర్భే ప్రణీతే, మాయేమో గర్భాన్ని ఒక చోటు నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇదంతా జరిగేసరికి దేవకికి గర్భం వచ్చి 7వ నెల నడుస్తోంది. 7వ నెల గర్భాన్ని భూమి మీదకి దిగినటువంటి మాయ గర్భంలోంచి తీసి రోహిణీ గర్భానికి పంపించేసేసింది. దాంతో గర్భే ప్రణీతే దేవక్యా, గర్భం ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి తెలియదు. రోహిణీం యోగ నిద్రయ, ఆ రోహిణికి కూడా సరిగ్గా తెలియదు, యోగమాయా ప్రభావంతో చేరిపోయింది. దాంతో ఎవరికి ఏం జరిగింది అని ఏమీ అర్థం కాలేదు. ఇటు దేవకికి అర్థం కాలేదు, రోహిణికి అర్థం కాలేదు, చూసేవాళ్ళకి విన్నవాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు. అర్థమైందల్లా ఒకటే, ఏంటి, అహో విశ్రంసితో గర్భ, దేవకి గారి గర్భం నిలవలేదు. దేవకి గారి 7వ గర్భం 7వ మాసంలో కల్లా వచ్చేసరికల్లా నిలవలేదు అని మాత్రమే తెలిసింది. దాంతో పౌరాహ, ఆ పురంలో ఉండేటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు, ఈ బంధువులు జ్ఞాతులు వీళ్ళందరూ కూడా విచుక్రుషు, చాలా బాధపడ్డారు, ఆక్రోశించారు. అయ్యో గర్భం నిలవలేదే, నిలిస్తే ఏమైనా మంచి జరిగి ఉండేదేమో అని వాళ్ళందరూ బాధపడ్డారు. ఎవరికి ఏమీ తెలియలేదు. ఎందుకంటే ఇదంతా మాయ తాలూకు వ్యవహారం. మాయాశక్తితో జరిగే వాటికి అసలు ఎక్కడ అంచనాలు కూడా ఉండవు, ఎవరికి అందని కూడా అందదు. దాంతో ఈ పని జరిగిపోయింది, సాఫీగా జరిగిపోయింది. గర్భే ప్రణీతే దేవక్యాః రోహిణీం యోగనిద్రయ అహో విశ్రంసితో గర్భ ఇది పౌరాః విచుక్రుషుః. భగవానపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః ఆవివేశ అంశభాగేన మన ఆనకదుందుభేః. భగవానపి, భగవంతుడు ఆ పరమాత్మ కూడా విశ్వాత్మ సర్వాత్మకుడే అయినా సరే భక్తానాం అభయంకర, భక్తులకి అభయాన్ని ఇవ్వటమే పనిగా పెట్టుకున్నవాడు కాబట్టి ఇక మీద నేను అవతరించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలో భాగంగా, నిర్ణయాన్ని అమలుపరచటంలో భాగంగా, మొదటి భాగంగా ఆవివేశ అంశభాగేన మన ఆనకదుందుభేహే. ఆనకదుందుభేహే వసుదేవుడి గారి యొక్క మనస్సుని ముందు ఆవేశించాడు, మనస్సులోకి ప్రవేశించాడు. ఆవివేశ అంశభాగేన మన ఆనకదుందుభే, మనసులోకి ప్రవేశించాడు అని చెప్పుకోవడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఒక వేదమంత్రం ఉంది. ఏ పిల్లవాడైనా సరే తన తండ్రి యొక్క ప్రతి అంగం తాలూకు సారాంశాన్ని, ఆయన యొక్క హృదయం తాలూకు సారాంశాన్ని గ్రహించే పుట్టుకొస్తాడు అని మంత్రం. అంగారంగాత్ సంభవసి హృదయాదధిజాయసే.
ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అని మంత్రం. ఈ మంత్రాన్ని జాతకర్మలో తండ్రి చెప్పాలి. ఏమని? నా యొక్క ప్రతి అంగం నుండి నువ్వు పుట్టుకొచ్చావు, నా యొక్క ప్రతి అంగం తాలూకు సారం నీలో ఇమిడి ఉంది. హృదయాదధిజాయసే, నా యొక్క హృదయంలోంచి, నా మనసులోంచి కూడా నువ్వు పుట్టావు. అందువల్ల నాకు నీకు ఉండేటువంటి తేడా చాలా స్వల్పం. ఎలాంటి తేడా అంటే, నా శరీరం వేరుగా, నీ శరీరం వేరుగా కనిపిస్తోంది ఇంతవరకే. ఆత్మావై, నువ్వు నా యొక్క స్వరూపానివే. ఆత్మావై పరంతు పుత్రనామాసి, నీకు పుత్ర అని పేరు, నాకు తండ్రి అని పేరు. ఏమైనా సరే నాకంటే వేరుగా నువ్వు లేకపోయినా సరే, నా నుండి వేరుగా నువ్వు విడిపడ్డావు కాబట్టి సజీవ శరదశతం, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా బతుకు అని జాతకర్మలో మొదటి రోజున అతను మంత్రం పలుకుతాడు. ఆ మంత్రాన్ని గనక దృష్టిలో పెట్టుకు చూసుకుంటే, ఏ జీవుడైనా సరే తండ్రి యొక్క ప్రతి అంగం తాలూకు సారాంశంతో పుట్టుకొస్తాడు. అలాగే హృదయం తాలూకు సారాంశంతో కూడా పుట్టుకొస్తాడు. మరి ఇప్పుడు పరమాత్మే అవతరిస్తున్నాడు అనే మాట చెప్పుకున్నట్లయితే, వసుదేవుడి యొక్క ప్రతి అంగం తాలూకు సారాంశము ఆయన, అలాగే వసుదేవుడి యొక్క మనస్సు తాలూకు సారాంశం ఆయన అని చెప్పాలి. అలా గనక చెబితే అప్పుడు మిగతా వాళ్ళ యొక్క పుట్టుకకి ఈ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క పుట్టుకకి, శ్రీకృష్ణుడి యొక్క అవతారానికి తేడా ఉండకుండా పోవాల్సి వస్తుంది. మిగతా జీవులు పుట్టినట్లుగానే ఈయన కూడా పుట్టాడు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా చెప్పుకోవటం కోసం ఈ అవతారం కాదు కదా. అందుకని అలా చెప్పుకోకుండా ఉండటం కోసమని వసుదేవుడి యొక్క అంగాంగ సారాంశంగా ఆయన పుట్టలేదు, కేవలం హృదయం నుంచే పుట్టాడు. ఆ హృదయం నుంచి పుట్టడం కూడా, మనసు నుంచి పుట్టడం కూడా ఆయన యొక్క సంకల్పంతో, ఆయన యొక్క మనస్సు నుంచేం పుట్టలేదు. ఆ పరమాత్మే ఈయన యొక్క మనస్సుని ఆవేశిస్తే, ఈయన మనసులోకి పరమాత్మే చేరితే, పరమాత్మే తన యొక్క అంశభాగంతో ఈయన మనస్సును చేరితే, ఈయన మనస్సుని ద్వారంగా మలుచుకుని, మధ్యలో ఒక వెహికల్గానో లేదా మరొక దానిగానో మలుచుకుని పరమాత్మ అవతరించాడు అని చెప్పుకోవటానికి వీలుంటుంది. అలా చెప్పుకున్నప్పుడు పరమాత్మ యొక్క అవతారానికి మిగతా జీవుల యొక్క జన్మలకి వ్యత్యాసం చెప్పినట్టు ఉంటుంది అనే ఉద్దేశ్యంతో జరిగిన విషయాన్నే శ్రీశుకుల వారు ప్రత్యేకించి చెప్తున్నారు. ఏమని? ఆవివేశ అంశభాగేన మనః ఆనక దుందుభే. మిగతా జీవులు చేరినట్లుగా కడుపులోకి చేరి అంగశక్తిగా ఏమీ చేరలేదు, శరీరంలో ఉండేటువంటి అంగాల తాలూకు సారాంశంగా ఏం చేరలేదు. ఈయన మనస్సుకే డైరెక్ట్గా చేరాడు, మనస్సులోకే ప్రవేశించాడు. మిగతా వాళ్ళలాగా ఇది భౌతికమైన జన్మ కాదు, ఇది అవతారం మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నారు. భగవానపి విశ్వాత్మ భక్తానాం అభయంకర ఆవివేశ అంశభాగేన మన ఆనక దుందుభే. కాకపోతే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన కళ మనస్సులోకి ప్రవేశిస్తే వసుదేవుడు ఎలా ఉండాలి అంటే, బో స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథారవి దురాసదోతి దుర్ధర్ష భూతానాం సంబభూవ. ఆయన వసుదేవుడు బిభ్రత్ పౌరుషం ధామ, పురుషుడు యొక్క, పరమపురుషుడు యొక్క పరిపూర్ణమైన కళని తన మనసులో ఉంచుకున్నాడు అంటే తన మనసులో ఆయనే వచ్చి చేరాడు. దాంతో భ్రాజమాన వెలిగిపోయాడు. యథా రవి, ఎలాగైతే సూర్యుడు వెలిగిపోతాడో అలా ధగధగ మెరుస్తూ వెలిగిపోయాడు. దురాసద, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా సాహసం చేయలేకపోయారు. అతి దుర్ధర్ష, ఎవరు ఈయన్ని మనం దాటి వెళ్ళలేము అని అనుకున్నారు. ఈవెన్ కంసుడు కూడా ఈయన్నేమీ చేయలేడు అనే చాలామంది అనుకున్నారు. భూతానాం, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ మాటే అనుకున్నారు. వాళ్ళందరికీ అలా అనిపించాడు. సంబభూవ స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథా రవి దురాసదోతి దుర్ధర్షో భూతానాం సంబభూవ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంకా పైన ఏం జరిగింది అనే సంగతి క్రమక్రమంగా చెప్పుకోవాలి, చూసుకోవాలి. చాలా ఉంది. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఇంకా అవతారానికి కొంచెం దూరం ఉంది. దానికంటే ముందు ఉండేటువంటి కొన్ని స్తుతి వాక్యాలు అవన్నీ పలకవలసి ఉన్నాయి. అవన్నీ మనం యథాప్రకారం పైన చూసుకుందాము. ఇప్పటికైతే తొందరగా ఆపేసుకుందాము. ప్రధానంగా ఇందులో మనం తెలుసుకోవాల్సింది మాయ, ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ ఉండేటువంటి సంబంధం. మాయని మాయగా చూడలేము,
ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా చూడలేము. మాయలో చైతన్య శక్తి తాలూకు సంబంధం ఎంతో కొంత ఉంటుంది, ఈశ్వరుడిలో మాయాశక్తి తాలూకు సంబంధం ఎంతో కొంత ఉంటుంది అనేటువంటి విషయం ప్రధానంగా చూడాలి. మాయ గనక పని చేయటం మొదలు పెడితే ఇది ఇలా జరిగిందా జరగలేదా అనేటువంటి సందేహం కూడా ఎవరికీ రాదు. అందువల్ల మాయ వల్లే ఈ సంసారం వచ్చిందా లేదా అని మనం మన ఊహలతో నిర్ణయించలేము అని కూడా ఒక విషయం మనం నిర్ణయం తీసుకోవాలి. మూడవది, మిగతా జీవుల యొక్క జన్మ వేరు, పరమాత్మ యొక్క అవతారం వేరు. ఎందుకు వేరు అంటే ఈ కారణం వల్ల కూడా వేరు. మిగతా జీవులు అంగసారంగా పుట్టుకొస్తారు, ఈ పరమాత్మ అవతారం మాత్రం అంగసారంగా కాదు, మనస్సారంగాను కళాసారంగాను వస్తుంది అనేటువంటి విషయం కూడా ప్రధానమైన విషయం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పైన రాబోయేటువంటి అంశాలని కూడా వీటికి సమన్వయం చేసుకుంటూ మనం ఈ అధ్యాయాన్ని చక్కగా అధ్యయనం చేసుకునేటువంటి తీరులో ముందుకు వెళదాము. మనకి అలాంటి యోగ్యతను ప్రసాదించవలసిందిగా ఆ ధరణీభర హరణాతుర ధిషణాధర కరుణారస వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. నరక చతుర్దశి రోజున నరకాసురుడిని సంహరించబోయేటువంటి శ్రీహరి వసుదేవుడి యొక్క మనసులోకి ప్రవేశించటం అనేది దాదాపుగా అవతార ఘట్టం పూర్తయిపోయినట్లే. కాబట్టి ఈ సందర్భంగా మనం అవతార ఘట్టాన్ని చెప్పేసుకున్నట్లే, అలాగే నరకాసురుడిని సంహరించబోతున్నాడు అని కూడా చెప్పేసుకున్నట్లే. అందులోనే నరకాసురుడి పేరు వచ్చింది, నరకాసురుడితో కలిసి కంసుడు ఏవేవో పనులు చేస్తున్నాడు అని వచ్చింది. కాబట్టి అన్నీ మంగళమయంగానే ఈరోజు సాగుతున్నాయి వ్యవహారాలు. ఈరోజు అమ్మవారిని గుడి గురించి కూడా మనం స్మరించుకున్నాము, అమ్మవారిని గురించి స్మరించుకున్నాము, కృష్ణావతార ప్రథమ ఘట్టాన్ని గురించి స్మరించుకున్నాము. కాబట్టి అన్నీ మంగళాలుగానే ఉన్నాయి, అంతా మంగళమయంగానే ఉంది. ఇంత మంగళమయమైనటువంటి కార్యక్రమంలో పారాయణ కార్యక్రమాన్ని మాత్రం మనం రేపటి రోజున చేసుకుందాము. ఈ శ్లోకాలు ఆ శ్లోకాలు కలిపి పైన చేసుకుందాము. ఇప్పటికైతే మంగళాంతంగా క్షమాప్రార్థనాదులను పలుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.